ఈరోజు దేశంలో అత్యంత హై సెక్యూరిటీ జోన్ లో ఉండి అత్యంత థ్రెట్ లో ఉండే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రోడ్ షోస్ మనం చూస్తున్నాం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా రోడ్డు మీదుగా వెళ్తున్న వారు రోడ్లో ఇరుపక్కల ఏమన్నా పరదాలు చూస్తున్నావా, లేదా చెట్లు తీసి పడేసిన విధాలు ఏమైనా చూస్తున్నావా? ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలతో కూడా మమేకమయ్యి కరచాలనం కూడా ఇస్తున్న చేతులు వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు ఊపుతూ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా చూస్తున్నాం కదా. అవును. కొన్ని సందర్భాలు అయితే వాళ్ళతో మాట్లాడుతున్న కూడా చూస్తున్నాం కదా. అటువంటి హై సెక్యూరిటీ, హై సెన్సిటివ్, హై థ్రెట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఫ్రీగా ఉంటుంటే మరి మన ముఖ్యమంత్రి గారికి ఏంటి గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనటువంటి దుష్ట సాంప్రదాయాన్ని. ఎందుకంటే మేము కాకినాడలో ఉంటామండి. కాకినాడలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు రావటం వెళ్ళటం చూశాను. అయితే ఎప్పుడు ఈ రకంగా కాకినాడకు ఒక ముఖ్యమంత్రి వస్తే షాప్స్ అన్ని బంద్ చేయించేసి, పరదాలు కట్టేసి, చెట్లు నుండి తీయించేసి, స్కూళ్ళకు కూడా సెలవులు పెట్టించేసి, మావయ్య వస్తే జగన్ మావయ్య వస్తే మేనల్లందరికీ హాలిడే, మేనల్లో మేనకోళ్ళకి అందరికీ హాలిడే, బలవంతంగా స్కూల్ కి సెలవు పెట్టించి, మా అబ్బాయి స్కూల్ కూడా సెలవు పెట్టించి. ఏంటంటే బస్సులు లాగేసుకుంటాం. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ ఏదైనా అన్నారనుకోండి, ఆర్టీఓ ఆఫీస్ లో వార్నింగ్లు ఇస్తారు, మళ్ళీ మాకు దొరుకుతాయి, ఎందుకులే గొడవ తలనొప్పి అని చెప్పేసి స్కూల్ కి హాలిడేలు. సో మావయ్య రాగానే మేనళ్ళు మేనకోళ్ళు అందరూ హాలిడేస్ అనమాట. ఏంటి ఈ పత్తి అసలు? ఈ పత్తి ఫోన్లే ఎన్నికలు స్టార్ట్ అయినాక అన్న, నేను యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఎన్నికలు ఎంసీసీ కూడా వచ్చాక ఓ డిబేట్ లో అయితే ఓపెన్ గా అభినందనలు తెలియజేశాను, రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు, అట్లీస్ట్ ఆ యొక్క సమస్యని తొలగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు చెట్లు తీయించాల్సిన అవసరం ఏంటండి? ఈ రోడ్డుకి ఇరుపక్క అశోకుడు చెట్లు ఎవరు నాటించకపోతే మొక్కలే నాటుతారు. బట్ మనం చదువుకున్నాం, వాళ్ళకి చెట్లు నాటించడం చదువుకున్నాం. ఆ చెట్లు మనం నాటకపోగా నాటేసిన చెట్లు పీకేయటం ఏంటండి నవీన్ గారు? ఓకే.